ఆదిశంకరాచార్యుల వారు కఠినమైన జీవిత సత్యాలను జనులకు అందించిన శ్లోకాల కూర్పు భజగోవిందం. దీనిని మోహముద్గరం అంటే మోహమాయను నాశనం చేసేది అని అంటారు. ఒకనాడు ఆచార్యుల వారు కాశీలో ఉండగా ఒక ముసలి పండితుడు సంస్కృత వ్యాకరణం నేర్చుకోవడం చూసి చావుకు దగ్గరలో ఉన్న వయసులో ఉండి కూడా ఆ భగవంతుణ్ణి స్మరించని అతన్ని చూసిన ఆచార్యుల వారు భజగోవిందం అంటే భగవంతుణ్ణి భజించు ఓ మూర్ఖుడా అని ప్రారంభించి ఈ శ్లోకాలు ఎన్నో సత్యాలను మనిషి తనను భగవంతుణ్ణి మరిచి ఎలాంటి వ్యామోహాలలో బతుకుతున్నాడో వివరిస్తాయి. చావు అనే ఒక ముగింపు ప్రతి జీవికి ఉంటుందన్న విషయం మరచి అశాశ్వతమైన వాటి కోసం ఆరాటం పడుతూ మంచి చెడులు మరిచి చివరికి ఏం సాధించామో అర్థం కాని స్థితికి చేరుకుంటున్న ఎందరికో ఈ మోహముద్గరం ఒక మార్గదర్శి. ఆలోచించి గమనిస్తే చాలా గొప్పవారు బాగా సంపాదించిన తరువాత వారికి కావాల్సినంత ఉంచుకొని మిగిలినంత దానాలు చేస్తుంటారు. మరి యోగులు జ్ఞానులు ఇది ముందే గ్రహించి సన్యాసం స్వీకరిస్తారు. అంటే ఇవి సన్యాసులు వినాల్సినవి అని కాదు, మధ్యలో ఉన్న మనలాంటి వాళ్ళ కోసమే. ఈ రోజుల్లో ప్రతి వృత్తి వ్యాపారాలలో ఉన్న ఒత్తిడికి ఎందరో తమ ఆరోగ్యాన్ని ఆనందాన్ని పణంగా పెట్టి మరీ జీవితాన్ని గడుపుతున్నారు. ఒక్కసారి ఈ శ్లోకాల అర్థాలు పూర్తిగా తెలుసుకుంటే ఎందరో ఆలోచనల కోణం మారచ్చు. ప్రతి ప్రయాణానికి గమ్యం ఉంటుంది. ఖచ్చితంగా మానవుల గమ్యం మాత్రం చావే. కానీ ఆ ప్రయాణానికి దారులు మాత్రం ఎన్నో రకాలు. గతుకులు గుంతలు ఉన్న రోడ్డులో ప్రయాణానికి ఏవీ లేకుండా సజావుగా ఉన్న దారిలో వెళ్ళటానికి ఎంత తేడా ఉంటుందో, రకరకాల వికారాలతో బాధలతో ఒత్తిడితో బ్రతకడం కంటే అన్నీ ఆ భగవంతునికి వదిలి మన ధర్మం మనం చేసుకుంటూ పోతే జీవన ప్రయాణం ఎంతో సాఫీగా జరిగిపోతుందని ఈ శ్లోకాలలో మనం నేర్చుకోవచ్చు.